సార్ పుట్టా లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, విద్యార్థి సంఘాలు ఈ సమస్యపై ఎందుకు సైలెంట్గా ఉన్నాయి సార్? సార్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. చర్చల్లో పాల్గొన్నటువంటి ఈశ్వరన్న గారికి, అదే మిత్రులు వరరాజు గారికి, మిత్రులందరికీ, అయ్యప్ప గారి అందరికీ నమస్తే. వాస్తవానికి ఫీజుల నియంత్రణ సంబంధించినటువంటి అంశము ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. అంటే మీరు అనేక విషయాలు చెప్పారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో మానవ హక్కుల కమిషన్ నోటీసు పంపించిందని చెప్పేసి, ఆ ప్రైవేట్ పాఠశాల కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక సిబిఎస్ఈ పాఠశాల. ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆవేదన ఏమిటంటే, అడ్మిషన్ ఆ పాఠశాలలో ఒక అడ్మిషన్ తీసుకున్నప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు కమిట్మెంట్, మేము ఈ సంవత్సరం ఇంత ఫీజు ఉన్నది, వచ్చే సంవత్సరం ఇదే ఫీజు పైన ఒక 5 to 10% ఫీజు మేము పెంచి మీకు ఒక ఫీజును కల్పిస్తామని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి హామీ. కానీ అదే పాఠశాల మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో కమిట్మెంట్ ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా మీరు నెక్స్ట్ అకాడమిక్ ఒకటి కొత్త ఫీజ్ స్ట్రక్చర్ డిసైడ్ చేసుకోండి, దానిపైన 5 to 10% పెంచడం వల్ల ఆ ఒక విద్యార్థి తల్లిదండ్రులకు దాదాపు 30 నుంచి 40% ఫీజు అనేది ఎక్కువ చేసే ప్రయత్నం జరిగింది. దీనివల్ల విద్యార్థి తల్లిదండ్రులు అనేక ఆందోళన చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ కూడా ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 ప్రకారము ఆ ఒక్క పాఠశాలకు సంబంధించినటువంటి విషయం పైన జిల్లా విద్యాశాఖ అధికారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని ఒక నెల లోపల ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించినప్పుడు ప్రభుత్వం సంబంధించిన విద్యాశాఖ అధికారులు సరైన పద్ధతిలో స్పందిస్తే ఈ యొక్క ఫీజులకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన వేధింపులు కానివ్వండి, ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి అధికారులకు చిత్తశుద్ధి ఉండదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదు. కేవలం అధికారులు ప్రభుత్వం చెప్పిన విధంగానే నడుచుకోవాలి తప్ప ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ 100% ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరు నడిపిస్తున్నారు? రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. రాజకీయ నాయకులే ప్రజాప్రతినిధులు కొనసాగుతూ వాళ్ళు వ్యాపారం చేస్తున్న తరుణంలో ఎందుకు ప్రభుత్వము ఫీజుల నియంత్రణ చేస్తుంది? ఎందుకు అధికారుల కార్పొరేట్ పాఠశాల ఎందుకు పర్యవేక్షణ చేస్తుంది? చేయదు. అంటే ముమ్మాటికి ఏదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి విద్యార్థులు కానీ వాళ్ళు మోసం చేసి వారి నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసి వారిని ఆర్థిక ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన నియంత్రణ లేదు. కాబట్టి ఇటువంటి కార్పొరేట్ పాఠశాలలోనే ఫీజుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల విద్యార్థులు కానీ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్ సార్, అసలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ వ్యవస్థను ఎలా అడ్డుకోవాలంటారు? దీన్ని మనం ఎలా అధిగమించాలి చెప్పండి. ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను అధిగమించాలంటే ప్రభుత్వం బాధ్యత, అధికారుల బాధ్యత. ప్రభుత్వం దీనిపైన ఒక కఠినంగా ఒక నిబంధనలు తీసుకొని దానిపైన అమలు చేసిన తరుణంలో ఉంటేనే ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ మాఫియా అనేది ప్రభుత్వాన్ని శాసిస్తున్నది. ఈరోజు కార్పొరేట్ మాఫియానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పెద్దలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు వాళ్ళు లాబింగ్ చేసుకొని పర్యవేక్షణ చేసుకొని వాళ్ళు చేస్తున్న విద్యా వ్యాపారాన్ని ఎదచ్చగా వాళ్ళని అడ్డు తొలగించుకొని వారు వ్యాపారం చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. అది ఏ విద్యా సంస్థనో మీకు అందరికి తెలిసిన విషయమే. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైనా ప్రభుత్వ నిబంధన తీసుకొస్తే, ప్రభుత్వం ఏదైనా ఒక యాక్ట్ తీసుకొస్తే యాక్ట్ ని అమలు చేయకుండా దాన్ని ఎట్లా పక్కదారి పట్టించవచ్చు, ఎట్లా అమలు చేయకుండా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనేక రకాలుగా పర్యవేక్షణ చేస్తూ రాజకీయ నాయకులను ప్రలోభ పెడుతూ ప్రభుత్వాలని ఒక శాసించే స్థాయిలో రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయంటే దానికి అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎంత కఠినంగా ఉంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.